సర్వుల హృదయము ఒకటే స్వరమున, సర్వుల హృదయము ఒకటే స్వరమున ప్రేమతో పాటను పాడినది. శివ తండ్రి అవతరించారు, మన తండ్రి అవతరించారు. ధరణి అంబరములు సంభ్రమమున, ధరణి అంబరములు సంభ్రమమున సాగరము కూడా పాడినది. శివ తండ్రి అవతరించారు, మన తండ్రి అవతరించారు. శివ తండ్రి అవతరించారు, మన తండ్రి అవతరించారు. ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ ఆ పరమశివుణ్ణి అనుభవం చేసుకోండి. ఈరోజు మనసా సేవ అనేది బాబా మనందరి ద్వారా చేస్తారు. సంలగ్నతతో, మనసు యొక్క స్నేహంతో, మధురమైన మాటలతో ప్రపంచాన్ని చాలా మధురంగా మనం ఈరోజు తయారు చేసుకునే పద్ధతి బాబా మనకు నేర్పుతారు. కాబట్టి అనుభవం చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశి ప్రాప్తిని ప్రసాదిస్తుంది. అనుభూతి శక్తి
పాత ప్రపంచాన్ని మరిపింపచేస్తుంది. అనుభూతి శక్తి ప్రతి సంఘటనలో అద్భుతం చేసి చూపిస్తుంది. అనుభూతి ఎలా వస్తుంది అంటే, వ్యర్థము సమాప్తి అయినప్పుడు అనుభూతి వస్తుంది. ఒకడి ప్రేమలో లీనమైనప్పుడు అనుభూతి శక్తి వస్తుంది. పాలలో పంచదార కలిసినప్పుడు తీపితనం వస్తుంది. కలవనప్పుడు వేరో రుచి ఉంటుంది. ఐదు 5,000 సంవత్సరాలకు ఒక్కసారి బాబా వస్తారు. పంతొమ్మిది 1936 సంవత్సరంలో శివపరమాత్ముడు ఒక సత్సాంగత్యంలో బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఆయనలో ప్రవేశించారు. ఆ రోజు మనం ఎక్కడున్నామో మనకు తెలియదు. 84 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. ఆ రోజు ఎంత గొప్ప రోజు అంటే, ఈ భూమిని సృష్టించిన సృష్టికర్త, ఈ పంచతత్వాలకి అధిపతి అయిన పరంపిత, 5,000 సంవత్సరాల తర్వాత పరంధామ నుండి పరమాత్ముడు, ఆ శివ పరమాత్ముడు బ్రహ్మబాబా శరీరంలో ప్రవేశించిన ఆ రోజు ఈ రోజుగా మనం అనుభవం చేసుకుందాం. లౌకికంలో ప్రజలు పుట్టినరోజు, పెళ్లి రోజు ఇలా చేసుకుంటారు. ఆ రోజు ఎంత ఆనందంగా ఉంటారు. కాబట్టి ఆ రోజు సృష్టికి కర్త అయిన వాడు బ్రహ్మబాబా శరీరంలోకి వచ్చిన ఆ రోజు మనం ఏ జన్మలో ఉన్నామో, ఎక్కడున్నామో మనకు తెలియదు. కానీ ఆ రోజుని తెలుసుకున్నాం. ఈ జన్మలో ఉన్న మనం ఒక్క 2 నిమిషాలు పరంధామం నుండి ఆ శివపరమాత్ముడి యొక్క అద్భుతమైనటువంటి ఆ ప్రయాణాన్ని, సాకార లోకంలోకి వచ్చే ఆ ప్రయాణము ఎంత అద్భుతమైంది, ఎంత అదృష్టంతో కూడుకున్నది. పరంధామం నుండి బాబా బ్రహ్మచర్యంలో వస్తున్నట్లు ఆ దృశ్యాన్ని, ఆ ప్రయాణాన్ని ఒక్కసారి మనసారా అనుభవం చేసుకోండి.
ఆ ప్రయాణం ఎంత దూరం లెక్క కట్టడానికి ఈ లోకంలో సాధనాలు లేవు, అంకెలు కూడా లేవు. అనుభవం అవుతుందా? ఆ రోజు సృష్టికర్త, జ్ఞానసాగరుడు, పతిత పావనుడు పరంధామం నుండి ఈ సాకార లోకంలో కృష్ణుడి యొక్క అంతిమ జన్మ శరీరంలో అవతరించడానికి వచ్చారు బాబా. ఎంత సమయంలో వచ్చారు? ఎంత దూరం ఉంది? ఒక్క సెకండ్లో వచ్చారు. సూర్య, చంద్ర, నక్షత్ర మండలాలు దాటి ఈ సాకార లోకంలోకి బాబా వచ్చినప్పుడు ఆ ప్రకృతి ఎంత పులకరించిందో తెలుసా? నా యజమాని వచ్చారు అని మనకి కనపడకుండానే ఒక అద్భుతమైన పులకరింపు ప్రకృతిలో తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ప్రకృతి సెమీ డైనమిక్, కొంత చైతన్యం కలిగింది ప్రకృతి కూడా. ఏం మాట్లాడారు అయినా బ్రహ్మ శరీరంలో రావగానే ఆ గదంతా ఎర్రగా నిండిపోయినట్లు సాక్షాత్కారం జరిగింది. ఎరుపు రంగుతో నిండిపోయినట్లు అనుభవం చేసుకోండి. ఆ రోజు ఈ రోజుగా మనం అక్కడ ఉన్నట్టు అనుభవం చేసుకోండి. మూడు లోకాలు దాటి వచ్చిన ఆయన 3 వాక్యాలు చెప్పారు. నిజానంద స్వరూపము శివోహం శివోహం అని చెప్పారు. నిజమైన ఆనందము ఆ శివపరమాత్మ నుండే అందరికీ ప్రసాదింపబడుతుందని చెప్తున్నారు బాబా. నిజమైన ఆనందము, సత్యమైన ఆనందము
ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆనందము, నిస్వార్థమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఆనందము, సృష్టికే అందాన్నిచ్చే ఆనందము ఆయనొక్కడి నుంచే లభిస్తుంది అని దాని అర్థం. అనుభవం చేసుకోండి. రెండో వాక్యము ప్రకాశ స్వరూపము శివోహం శివోహం అని చెప్పారు బాబా. ఆయన స్వరూపమే ప్రకాశం, మన స్వరూపం కాదు కదా అయింది. ప్రకాశించేటువంటి ఒక జ్యోతి స్వరూపమని బాబా చెప్పారు. ఆయనకున్న ప్రకాశము అవినాశీ ప్రకాశము. నిరంతరము ఆ ప్రకాశము అవినాశిగా ఆయన స్వరూపం అలా ఉండిపోతుందని చెప్తున్నారు బాబా. మన లోకంలో ఉండే ప్రకాశించే వస్తువులు అవినాశి కాదు కదా. బల్బు ఉంది, కాంతినిస్తుంది, కానీ ఎప్పుడో అప్పుడు మాడిపోతుంది. అలాగే ప్రకాశ స్వరూపము శివోహం శివోహం అని చెప్పారు. జ్ఞానస్వరూపము శివోహం శివోహం అన్నారు. ఆయన స్వరూపమే జ్ఞానం. అంటే ఆయనకి ప్రకాశించే కిరణాలు ఎన్నో ఉంటాయి. ఆ ప్రతి కిరణంలో సంపూర్ణమైన జ్ఞానము నిండి ఉంటుంది అని దాని అర్థం. జ్ఞానస్వరూపము శివోహం శివోహం అని చెప్పారు బాబా. ఆ 3 వాక్యాలు అనుభవం చేసుకుని, అర్థం చేసుకుని, అనుభవం చేసుకుంటే ప్రతిరోజు చాలా శక్తి వస్తుంది ఆత్మలో. ఏం చెప్పారు బాబా? నిజానంద స్వరూపము శివోహం 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 అన్నారు. శివుడైన నేను నిజానంద స్వరూపము, సదా ఆనందంతో ఉంటారు ఆయన స్వరూపము. నిజమైన ఆనందము ఆయన నుంచే జన్మ తీసుకుంటుంది ఈ ప్రపంచానికి. ప్రకాశ స్వరూపము శివోహం శివోహం అంటున్నారు బాబా. ఆయన ప్రకాశ స్వరూపం నుండే అనంత విశ్వం జన్మ తీసుకుంది, మన ఆత్మలు జన్మ తీసుకున్నాయి. ఆ ప్రకాశము ఆరిపోదు, నిరంతరం ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయన స్వరూపం నుండే కదా సూర్యుడు జన్మ తీసుకున్నాడు, చంద్రుడు, ఈ నవగ్రహాలు ఇవన్నీ కూడా
సృష్టికర్త ఆయనే కదా, ఆయనేనా? నమ్ముతున్నారా? అనుభవం అవుతుందా? నీకు ఎవరొచ్చి చదువు చెప్తున్నారో తెలుసా? ఈ భూమిని సృష్టించిన సృష్టికర్త నీ ఆత్మకి తండ్రిగా వచ్చి చదువు చెప్తున్నారు. అనుభవం చేసుకోండి. నీకు 100 ఎకరాలుంటే నా ఎంత వాడు లేదనుకుంటాం. మనకు వేలాది కోట్ల ధనం ఉంటే వరల్లో నెంబర్ 1గా ప్రఖ్యాతి అవుతాం. కానీ ఆయనకి ఈ భూమి, ఈ సౌర కుటుంబం అంతా ఆయన ప్రకాశం నుంచే జన్మ తీసుకుంది. కానీ ఏ రోజు కూడా ఆయన వచ్చి దాంట్లో అనుభవించలేదు ఏది కూడా. జ్ఞానస్వరూపము శివోహం శివోహం అంటున్నాడు బాబా. అంటే ప్రతి శక్తి కిరణంలో జ్ఞానం నిండి ఉంటుంది. ఆయన స్వరూపమే జ్ఞానంతో నిండిపోయింది. హనుమంతుడికి భక్తిలో చెప్తారు కదా, రోమము రామ నామ స్మరణలో ఉంటుందని. అలాగే పరమాత్మ శివుడి యొక్క శక్తి ప్రతి శక్తి కిరణంలో ఒక శక్తి, విజ్ఞాన శక్తి. వాస్తు శాస్త్రం, ఆరోగ్య శాస్త్రం, ఇవన్నీ ఒక్కొక్క కిరణంలో ఒక విధమైనటువంటి జ్ఞానము ఉంటుందని మనకు బాబా ఈరోజు అనుభవం చేస్తున్నారు. అంటే అన్ని శాస్త్రాలు ఆయన నుంచే జన్మ తీసుకున్నాయి. అర్థం చేసుకోండి. వాస్తు ఉంది, అది భగవంతుల్లో ఉంది. అది ఇచ్చి క్రమశిక్షణ కోసం ఈ విధంగా నిర్మాణం చేసుకోండి అని ఆ శక్తికరణము కొంతమంది ఆత్మలకి ఇచ్చి జాగ్రత్తగా పాలించుకోండి, క్రమశిక్షణ పాటించండి అని. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో? ప్రకాశ స్వరూపం, జ్ఞాన స్వరూపం నుండి వచ్చింది. అర్థమైందా మీకు? ఆ 3 వాక్యాల్లో మొత్తం సృష్టి అన్నీ ఇముడి ఉన్నాయి. భగవంతుడి నుండి వచ్చేటువంటి ఒక్కొక్క కిరణంలో ఒక్కొక్క విధమైన జ్ఞానం ఉందని మన దివ్య బుద్ధి ద్వారా అనుభవం అవుతుంది. వైద్యం ఉంది, అది వైద్యుడు కనిపెట్టారా? లేదు, నో. పరమశివుడు యొక్క శక్తి కిరణంలో ఆ వైద్యానికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది. ఏ యుగంలో రావాలో అది ఆ కిరణము కొన్ని ఆత్మలకి ఫస్ట్ సంగమ యుగంలోనే ఇచ్చి ఫిక్సేషన్ చేశారు బాబా. కాబట్టి ఎవరైనా సరే నేర్చుకున్నటువంటి కళని ధర్మంగా, న్యాయంగా, దయాహృదయంతో భగవంతుడిచ్చేది విశ్వ కళ్యాణం కోసమని భావిస్తే మహాపుణ్యాత్మ అయిపోతుంది. అలా భావించకుండా నా గొప్పతనము, నా టాలెంటు అని ఎప్పుడైతే భగవంతుడిచ్చింది నీదిగా భావించేవో, నిన్న చెప్పారు కదా బాబా, తాకట్టు వస్తువుని నీదిగా భావించినంత
అధర్మం అయిపోతుంది. తాకట్టు వస్తువుని మనంగా భావించకూడదు కదా, చాలా సేఫ్టీగా బీరువాలో పెట్టాలి. నా బీరువాలో అది. ఒక ట్రైన్ కనిపెట్టారు. ఎవరు కనిపెట్టారు? అసలు ఆ ట్రైన్ నిర్మాణం చేసేటువంటి విజ్ఞాన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పరమశివుడి నుండి వచ్చింది. అందుకే శివుడు ఆజ్ఞ లేనిది ఏ ఒక్కటి జరగదు సృష్టిలో. సత్యయుగంలో ట్రైన్ ఎందుకు లేదు? అవసరం లేదు అక్కడ. కలియుగంలో ట్రైన్ ఎందుకు కావాలి? నారపోసినోడు నీరు పోయాలి కాబట్టి, ప్రజలు పెరిగారు కాబట్టి, ఏదో ఒక ఆనందం కావాలి కాబట్టి, అక్కడికి ఇక్కడికి తిరగటం కావాలి కాబట్టి, ఆ ట్రైను ఆయన కనిపెట్టలేదు. భగవంతుడు జ్ఞానస్వరూపమైన ఒక శక్తి కిరణం నుండి ఆ విజ్ఞాన శక్తి ఒక ఆత్మకి ఇచ్చి దాన్ని కనిపెట్టేలా చేస్తారు బాబా. సూక్ష్మం ఆయన దగ్గర ఉంటుంది, స్థూలం వీళ్ళ దగ్గర ఉంటుంది. అర్థమైందా? అందుకే భగవంతుని కోటి సూర్యుల కాంతి అంటారు. అంటే కాంతి అంత ఉంటుందని కాదు, అన్ని రకాల శక్తులు ఆయనలో ఇమిడి ఉంటాయి. కాబట్టి ఈరోజు అనుభవం చేసుకోండి. భగవంతుడి శక్తి అనుభవం అవుతేనే నువ్వు అతనికి మిత్రుడుగా, నమ్మిన బంటుగా, ఆజ్ఞాకారిగా, విశ్వాసపాత్రుడిగా ఉంటావు. ఆయన శక్తి అనుభవం అవ్వకపోతే నువ్వు సామాన్య బ్రాహ్మణాత్మగా మిగిలిపోతావు. ఆ 3 వాక్యాలు పరమ పవిత్ర వాక్యాలు చెప్పి బాబా పరంధామకి వెళ్ళిపోయారు. ఆ రోజు మనం ఎక్కడున్నాం? ఏ జన్మలో ఉన్నాం? ఏ ఊర్లో ఉన్నాం? ఎంత వయసుతో ఉన్నాం? మనకేమీ తెలియదు. కానీ ఆ రోజు ఈ రోజుగా అనుభవం చేసుకోవటం ఒక అద్భుతమైన కళలాగా మనం అనుభవం చేసుకోవాలి. పుట్టినరోజు అంటారు, సంవత్సరం అయిపోయింది. అది మొట్టమొదటి పుట్టినరోజు ఆ రోజు తిరిగింది కాబట్టి ప్రతి కాలచక్రంలో చేసుకుంటున్నాం. కానీ నిజమైన రోజు కాదు కదా, పుట్టినరోజు కాదు కదా అది. ఆ రోజు వేరు, ఈ రోజు వేరు. అలాగే ఆ రోజు ఎంత పవిత్రమైన రోజు అండి. ఒక సత్సాంగత్యం జరుగుతుంది బ్రహ్మబాబా ఆధ్వర్యంలో. పరమపిత, పరమ పవిత్రుడు, సర్వాత్మలకి ఏకైక అవినాశి తండ్రి భూమి మీదకి వచ్చారు.
కాబట్టి మీరు ఏ ఆనందం పొందాలన్నా ఆయన ఒక్క నుండే పొందండి. మీకు మిగిలిన ఆనందాలన్నీ కూడా కొంత సమయం తర్వాత అవి సమాప్తి అయిపోతాయి. శాశ్వతమైన ఆనందం ఇచ్చేవారు, ఆ ఆనందం అన్ని జన్మలకి ఒక నీడలా వెంట రావాలి అంటే ఆయన స్మృతిలో, ఆయన ఆజ్ఞలో, ఆయన శ్రీమతంలో నడవండి. పద్నాలుగు సంవత్సరాలు ఎప్పుడు బ్రహ్మ శరీరంలోకి వచ్చారో ఏం చెప్పారో అంత గుప్తంగా 14 సంవత్సరాలు ఈ భూభాగంలో సింధు, హైదరాబాద్, పాకిస్తాన్లో నడిచింది. బాబా ఎందుకు వచ్చారు? ప్రతి ఆత్మకి పదమాపద భాగ్యం ఇవ్వటానికి వచ్చారు. ఒక్కొక్క పాయింట్ అనుభవం చేసుకోండి. రోజు మనసా సేవంతా అనుభూతి సేవగా అనుభవం చేసుకోండి. ఎందుకు వచ్చారు ఆయన? ఈ సాకార సృష్టిలో పరంధామం నుంచి వచ్చి పాత్ర అభినయిస్తున్న ఆత్మలకి పదమాపద భాగ్యం ఇవ్వటానికి పరమాత్మ శివుడు వచ్చారు. ఆయన కర్తవ్యం అది. అనుభవం చేసుకోండి. డైరెక్ట్గా ఇవ్వటానికి వచ్చారా? లేదు, బ్రాహ్మణ పరివారం ద్వారా ఇవ్వటానికి వచ్చారా అనేది కూడా అనుభవం చేసుకోండి. పరివారం ద్వారా ఇవ్వటానికే పరమాత్ముడు వచ్చాడు అనేది నిర్ణయించుకోండి. మనల్ని ఎన్నుకొని మన జ్యోతిని వెలిగించే ఆత్మరూపీ జ్యోతిని దీపావళి రోజుని ప్రమిదలో నూనె పోసి ఒత్తేసి అలా ఉంచుతారు. ఒక దీపాన్ని వెలిగించి అది పట్టుకెళ్ళి దాన్ని వెలిగిస్తారు. అలాగే బాబా కొద్దిమంది ఆత్మల్ని వెలిగించి మిగిలిన ఆత్మలకి వెలిగించని మనల్ని నిమిత్తం చేశారు బాబా.
ఓకే. మరి జ్ఞానం తెలుసుకున్న నీవు, బ్రాహ్మణులుగా పిలువబడుతున్న నీవు, పరబ్రహ్మకి పవిత్రమైన సంతానమైన నీవు ఎంతమందిని తయారు చేసావు? ఎంతమంది ఆత్మరూపి జ్యోతిని వెలిగించావు? ఎంతమందిని ఆ జ్యోతిని పరమాత్మకు అర్పణ చేసావు? ఆర్తకర్పూరం ఇస్తారు భక్తిలో. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆర్తకర్పూరాన్ని వెలిగించి ఆ పూజారి గంట కొడుతూ ఆ విగ్రహం యొక్క ప్రతి పవిత్ర అవయవాన్ని కూడా ఆ వెలుగులో నీకు చూపిస్తారు. కొద్దిగా ఉందనగా బయటకు వచ్చి కళ్ళకు అద్దుకోమని నీకు ఇస్తారు. భక్తిలో ఆర్తకర్పూరం ఇస్తున్నారు. ఎప్పుడైతే ఆర్తకర్పూరం ఇచ్చారో పూజ పూర్తి అయిపోయింది కదా. పూర్తి అయినప్పుడు ఇస్తారా, మొదట ఇస్తారా? పూర్తి అయినప్పుడు ఇస్తారు. కాబట్టి బాబా ప్రతి ఆత్మ తనకి ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి అర్పణ చేసుకుంటే పుట్టడానికి, భూమి మీద పుట్టడానికి సద్గతి వస్తుంది, సౌభాగ్యం కూడా వచ్చేస్తుంది. మరి మీరు ఎంతమంది చేత ఏదో ఒకటి ఆ అవినాశి తండ్రి యొక్క రుద్రజ్ఞాన యజ్ఞంలో అర్పణ చేయించారో పరిశీలన చేసుకోండి. అర్పణే అదృష్టాన్ని పెంచుతుంది. అర్పణ చేయటం అంటే భగవంతుడి దగ్గర దాచుకోవటం. భాగ్యవిధాత దగ్గర పదిలంగా పెట్టుకోవటం. బ్యాంకులో లాకర్లో పెడతారు కదా, ఇంట్లో ఎందుకు పెట్టుకోరు? బ్యాంకులో ఎందుకు పెట్టుకున్నారు? లాకర్లో సేఫ్టీ ఉంటుందని. అలాగే బాబా వచ్చినప్పుడు నీకు అంతిమ జన్మలో ఇచ్చిన లోను మరియు ఇతరుల ద్వారా ఎంత అర్పణ చేయించేవో ఒక్కసారి అనుభవం చేసుకోండి. ఎందుకు వచ్చారు బాబా? 780 కోట్లు జనం ఉన్నారని గవర్నమెంట్ చెప్తుంది ప్రపంచం మొత్తంలో, ఈ భూమి మీద. ప్రతి ఒక్కరికి పదమాపద భాగ్యం ఇవ్వటానికి భగవంతుడు వచ్చారు. ఒక ఆత్మ అనేక ఆత్మలకి సౌభాగ్యం ప్రసాదించే తండ్రి దగ్గరికి చేర్చాలి, మన దగ్గర చేర్చుకోకూడదు. మనం తండ్రి పేరు మీద వచ్చింది మనం ఉపయోగించుకోకూడదు. అది మహాపాపం. కాబట్టి బాబా సమయం అయిపోతుంది, అందరికీ సౌభాగ్యాన్ని ప్రసాదించండి బాబా, నీ మోహిని రూపాన్ని చూపించండి బాబా, నీ కళ్యాణకారి కార్యక్రమాన్ని కళ్ళకు కట్టినట్లు
780 కోట్ల ఆత్మలకి అనుభవం చేయించండి శివబాబా, ప్లీజ్ అనుభవం చేయించండి. మాకు అనుభవం చేయించారు, కానీ వాళ్ళకు కూడా అనుభవం చేయించండి బాబా అని సంకల్పం చేసుకోండి. భక్తిలో కార్తీక మాసంలో దీపాలు వెలిగించడానికి ఎంత ఉత్సాహ ఉల్లాసాలతో భక్తులు పోటీపడి మరీ వెలిగించుకుంటారు. మరి జ్ఞానంలో ఉన్న మీరు 84 సంవత్సరాలు గతిస్తున్న ఈ సమయంలో, ఆయన వెళ్ళిపోతున్న సమయంలో భాగ్యవిధాత భాగ్యాన్ని పంచిపెట్టడానికి వచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేస్తున్న సమయంలో జ్ఞానులైన మనము, యోగులైన మనము, పూర్వీకులైన మనము ఎంతమందికి నీ తనువు ద్వారా, నీ మనసు ద్వారా, నీ సంకల్పం ద్వారా, నీ మాట ద్వారా, నీ ఆస్తి ఐశ్వర్యాలు సిరి సంపదల యొక్క త్యాగం ద్వారా ఎంతమందికి సౌభాగ్యమనే దీపాలు వెలిగించేవో ఒకసారి బాబాకి చెప్పండి. చెప్పండి, ఎంతమంది వెలిగించారు మీరు? భక్తిలో పోటీపడి అనేక దీపాలు వెలిగిస్తారు భక్తులు ఉత్సాహ ఉల్లాసాల్లో. ఆ ఏరియా అంతా కూడా ఒక సువాసనతో, దేదీప్యమాన కాంతితో ప్రజ్వరిల్లిపోతుంది. మరి మీకు ఒక్కసారి మీ అంతరాత్మ మీద అస్తాన్ని పెట్టుకుని పరమాత్మకు చెప్పండి, లోనిచ్చిన శరీరము, లోనిచ్చిన ఆస్తి, సంభాళించడానికి ఇచ్చిన పరివారం, వీళ్ళందరూ ఎంతమంది జ్యోతిని వెలిగించారు మీరు? వీటిల్ని ఆధారం తీసుకుని, వీటిల్ని బలి చేసి, వీటిల్ని త్యాగం చేసి ఒక్కసారి ఈ మనస సేవలో మీ మనసుని ప్రశ్న అడిగి అనుభవం చేసుకోండి. ఎందుకంటే ఈ ఒక్క జన్మ యొక్క సౌభాగ్యము 84 జన్మలకి ప్రసాదిస్తుంది. ఆయన వచ్చిన లక్ష్యం ఏంటి? ప్రతి ఒక్కరికి సౌభాగ్యం ఇవ్వటం, భాగ్యం కాదు సౌభాగ్యం ఇవ్వటానికి, పదమాపద భాగ్యం ఇవ్వటానికి వచ్చారు. దీంట్లో పోటీపడి నీకున్నదంతా ఆ సౌభాగ్యానికి, ఇతరాత్మక సౌభాగ్యానికి ఇవ్వటానికి తను ఎంత సమయం అర్పణ చేసావో లెక్కలు చూసే సమయం ఆసన్నమయ్యింది. అందుకే బాబా ఏం చెప్పారు? తనువులోను నువ్వు వ్యర్థ కార్యాన్ని ఉపయోగిస్తే భోజ తయారవుతుంది, పరమాత్మ కార్యానికి ఉపయోగిస్తే పుణ్యం తయారవుతుంది
అని బాబా చెప్పారు. చన్నీళ్ళలో స్నానం చేస్తే శీతాకాలంలో చలి పెడుతుంది. వేసంకాలంలో బాగా వేడి నీళ్ళతో స్నానం చేస్తే వేడి ఎక్కువ అవుతుంది కొంత సమయం. అలాగే నీ అంతిమ జన్మలో ప్రతి ఒక్కరికి లోనిచ్చిన శరీరంతో ఎంత పరమాత్మ శివుడికి ఆ శరీరము ఎంత సహయోగి అయిందో పరిశీలించుకోండి. ఈరోజు మనసా సేవ స్వపరివర్తనే విశ్వపరివర్తన. స్వపరివర్తన లేనప్పుడు విశ్వపరివర్తన అవ్వదు. నిజంగా 84 సంవత్సరాల నుండి ఈ లాక్డౌన్ రాకముందు మనమందరము బాబా 780 కోట్ల ఆత్మలకి కూడా ఏదో ఒక రూపంలో సందేశం ఇచ్చేసాం బాబా. మనసా సేవ ద్వారా ఇచ్చాం. ధనాన్ని అర్పణ చేసి ఒక సాధనాన్ని ఏదో ఒక వాళ్ళకి ఇచ్చాం. ఇంకా ధనం కూడా లేదు మా దగ్గర. ఇలాగ ఎవరైనా చెప్పగలవా? మనం ఈరోజు లోన్ ఇచ్చింది విశ్వ కళ్యాణానికి ఉపయోగించేలాగా ఆయన మనకు లోన్ ఇస్తే, మనం విశ్వ కళ్యాణానికి ఉపయోగించకుండా స్వకళ్యాణానికి ఉపయోగించుకుంటే మహాపాపం తయారైపోతుంది. కాబట్టి ఈరోజు సెల్ఫ్ రియలైజేషన్, స్వపరివర్తన చాలా అవసరం. మనం ఈ స్వపరివర్తన అవితే చాలా తక్కువ సమయంలో వినాశనం చేసేస్తారు బాబా. ఎందుకంటే సత్యుగి సంస్కారం రాకుండా వినాశనం చేస్తే, మనల్ని సత్యుగంలో పంపితే, కలియుగి సంస్కారాలు ఆత్మలో ఉన్నప్పుడు బాబా వినాశనం చేసి సత్యుగాన్ని స్థాపన చేస్తే, ఈ కలియుగి సంస్కార ఆత్మలన్నీ కూడా సత్యుగాన్ని కూడా కలియుగంలోకి తీసుకొచ్చేస్తాయి. అర్థమైందా డ్రామా యొక్క రహస్యం? డ్రైవింగ్ రాని వాడిని ఏం పర్వాలేదు నువ్వు డ్రైవ్ చేసుకెళ్ళని ఒక బస్సు ఇచ్చావనుకోండి, అందులో ఉన్న వాళ్ళ ప్రాణాలకు ముప్పు, డ్రైవర్ ప్రాణానికి ముప్పు, వాహనానికి కూడా ముప్పే. అదేవిధంగా బాబా ఎందుకు ఇచ్చారు మనకి? స్వయం విశ్రాంతి, సంగమయుగంలో స్వయం విశ్రాంతి తీసుకోకూడదు. వినాశన గడియలు ఎదురుగా ఉన్నట్టు మమ్మ అలాగ అనుభవం చేసుకోవాలి. ఈరోజు మనసా సేవ, నేను ఒకటి ఆలోచించుకుని ఇక్కడ కూర్చున్నాను, కానీ బాబా మార్చేశారు. స్వపరివర్తనే విశ్వపరివర్తనని. నువ్వు పరివర్తనవు, విశ్వం పరివర్తన అయిపోద్ది. మనం పరివర్తన అవ్వకమో కారణంగా వినాశనం ఆగిపోయింది. వినాశనం ఆగిపోయిన కారణంగా అజ్ఞాని ఆత్మల పాపకర్మలు భస్మం అవ్వలేదు. వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు ఈరోజు. నువ్వు తయారైపోతే వాళ్ళని నీ శ్రేష్ఠ సంకల్పం ద్వారా తయారు చేస్తారు బాబా. నీ సూక్ష్మ దివ్య బుద్ధి ద్వారా తయారు చేస్తారు బాబా. దివ్య దృష్టి ద్వారా తయారు చేసేస్తారు బాబా. నువ్వు తయారైతే ఆ 3 నీకు బహుమతి ఇవ్వటానికి రెడీగా ఉన్నారు ఆయన. నీ స్వపరివర్తనే బలహీనంగా ఉంటే విశ్వపరివర్తన ఏం చేయగలుగుతావు నువ్వు? కాబట్టి ఆయన వచ్చిన లక్ష్యం ఏంటంటే 780 కోట్ల ఆత్మలకి పదమాపద భాగ్యం ఇవ్వటానికి భగవంతుడు వచ్చారు. వాళ్ళు ఏ యుగంలో వచ్చినా కానీ ఆ జన్మలన్నీ కూడా ఆరోగ్యంగా, శారీరక ఆరోగ్యము,
మానసిక శాంతి, సంబంధీకుల యొక్క సుఖము, సాధనాల యొక్క సంపత్తి, ఇలా ఆనందమయ జీవితాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వటానికి పరమాత్మ శివుడు భూమి మీద అవతరించారు. మీరు అది గుర్తించుకోండి. కొంతమందిని వెన్నుకొని అందరినీ తయారు చేయండి అని శ్రేష్టాత్మలైన మనల్ని ఎన్నుకున్నారు. ఆయన ప్రాధేయపడుతున్నారు. పరమాత్ముడు ఆయన చాలా శక్తివంతుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు. మనల్ని ప్రాధేయపడుతున్నాడు. ఎందుకో తెలుసా? మనందరికీ భాగ్యం ఇవ్వటానికి కోసం. మరి సేవ పూర్తి వస్తుంది. ఒక్కసారి అనుభవం చేసుకోండి. బాబాను తెలుసుకోకముందు మీ జీవితం ఏంటి, ఎలా ఉంది? ఒక్క నిమిషం అనుభవం చేసుకోండి అందరూ. మహారథులాగా అయితే విద్యార్థి వరకు అనుభవం చేసుకోండి. తెలుసుకున్న తర్వాత నీ జీవితం ఎలాగుందో ఒక్క నిమిషం అనుభవం చేసుకోండి. ఎంత త్యాగం చేశారో ఒక్క నిమిషం అనుభవం చేసుకోండి. త్యాగమే తపస్సుకు ఆధారము, తపస్సే సేవకు ఆధారమని చెప్పారు బాబా. ఎంత త్యాగం చేసావు? నీకెంత ఆస్తుంది? లెక్క చెప్పండి బాబాకి. నువ్వు చెప్పకపోతే ఇంత ఆస్తుంది బాబా నాకు, నువ్వు అది లోన్ ఇచ్చావు అని ముందు చెప్పండి. ఆయనకి అన్నీ తెలుసు. చెప్పండి. జ్ఞానం తెలుసుకున్న నీవు మహారథులాగా అయితే విద్యార్థి వరకు ఈరోజు మనసా సేవలో బాబా లోన్ ఇచ్చినటువంటి శరీరము ఏ కర్మలో ఉపయోగించావో చెప్పేసావు. నీకు ఆస్తి ఎంత ఉందో చెప్పు, బాబాకి చెప్పు. గవర్నమెంట్కి చెప్తున్నారు కదా, నీ ఆస్తిని బట్టే కదా ట్యాక్స్ వేస్తున్నారు వాళ్ళు. నువ్వు తప్పుల లెక్కలు చెప్తే పెనాల్టీ వేస్తున్నారు, సీజ్ చేస్తున్నారు. ఈయనకి తప్పుల లెక్కలు చెప్పండి అందరూ కూడా. మీరు జ్ఞానం తెలుసుకున్న తర్వాత బాబా ఏం చెప్పారు? నీ శరీరానికి ఆయుష్ అయిపోయింది, నేను మళ్ళీ ఆయుష్ ఇచ్చానని చెప్పారు. ఆయన మళ్ళీ నిన్ను బతికించినప్పుడు ఆ బతికించిన వాడికి ఎంత కృతజ్ఞత రూపంలో సేవ విశ్వానికి చేసేవో లెక్కలు కడతారు ఆయన. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? మీ శరీరాన్ని ఎక్కడ ఉపయోగించారు? సమయాన్ని ఎక్కడ ఉపయోగించారు? మీకు అసలు ఆ భగవంతుడు అంతిమ జన్మలో ఎంత ఆస్తి లోనుగా ఇచ్చాడు గుర్తుంచుకోండి. ప్రాలబ్ధ జీవితం ఉన్నప్పుడు భగవంతుడు రారు. కూతురు అత్తవారింటి దగ్గర అన్ని సౌకర్యాలతో మనశ్శాంతిగా అన్ని సుఖశాంతులతో ఉన్నప్పుడు నువ్వు అసలు వాళ్ళ గురించి ఆలోచించవు.
భగవంతుడు వచ్చారంటే మన ప్రారంధ జీవితం అనుభవించాం మనం. భగవంతుడికి అంత శక్తి ఉంటుంది కాబట్టి రారు ఆయన. నీ ప్రారంధ జీవితం ఉన్నప్పుడు ఆయన వస్తే ఆ ప్రారంధ జీవితాన్ని నువ్వు అనుభవించవు కాబట్టి, అది రాకూడదు కాబట్టి, ఆయన నీతిపరుడు కాబట్టి, పిల్లల శ్రేయస్సు కోరుకునేవాడు కాబట్టి, పిల్లల ఆనందమే తన ఆనందంగా భావించేవాడు కాబట్టి ఆయన రారు. అర్థమైందా? ఇప్పుడు వచ్చారు, నీకు శరీరంలోనిచ్చారు. ఎంత సమయం నీ శరీరాన్ని యోగానికి కానీ సత్యమైన సేవకు కానీ ఉపయోగించేవో రిపోర్ట్ ఇవ్వండి బాబాకి. మీరు ఎందుకు ఇవ్వాలంటే మీరు ఇస్తే సగం విక్రమం ఏదైనా ఉంటే తొలగిపోతుంది. అందుకు బాబా ఈరోజు మనసా సేవ లాస్ట్ని చెప్తాను, ఏది చేయాలనుకున్నామో దాన్ని కట్ చేసి తిప్పేశారు బాబా, మన మనసుని తిప్పేశారు. అంటే ఈ సీట్లో కూర్చున్న వాడిని బాబాయే నడిపిస్తాడనేది సత్యం. బాబా ప్రవేశించరు, గుర్తించుకోండి. బాబా ప్రవేశించరు, బాబా శక్తి నడుపుతుంది పైనుండి. చెప్పండి బాబాకి, లోనిచ్చిన శరీరము, లోనిచ్చిన సమయము ఒక్క నిమిషం చెప్పేయండి. మరి ఇంకా చాలా చెప్పవలసి ఉన్నాయి ఆయనకి. చెప్పండి. చెప్పారా? భయపడకండి, చింతించకండి, సత్యంగా చెప్పండి. చెప్పేశారా? మరి ఆస్తి అంతే ఉంది మీకు బాబాని తెలుసుకున్న తర్వాత? అందరూ చెప్పండి. మహారాజు లాగైతూ టీచరు, విద్యార్థి, జోన్ ఇన్ఛార్జీలు అందరూ కూడా చెప్పండి. చెప్పండి, తప్పకుండా చెప్పండి. ఒకవేళ మీరు చెప్పకపోతే ఆయన లెక్కలు చూసి మీకు చెప్పేటప్పుడు చాలా శిక్షలు పడిపోతాయి. మనకి సిగ్గు అనిపిస్తుంది మనకి. ఆ రోజు నువ్వు చెప్తే ఇంకా నీకు కొంచెం సమయం ఉంది కాబట్టి, క్షమించే గుణం ఆయనలో ఉంది కాబట్టి, శిక్షణ ఇచ్చే స్థితి ఆయనలో ఉంది కాబట్టి, నీ భాగ్యాన్ని పెంచే శిక్షణ ఇంకా ఇస్తారు బాబా. కొద్ది సమయం మిగిలింది కాబట్టి. నిర్లక్ష్యం చేస్తే చెప్పారు కదా బాబా, సత్యస్థానంలో ఉంటూ అసత్య కర్మ కొద్దిగా చేసినా కానీ ధర్మరాజపురిలో ఏం శిక్ష పడుతుందో ముందే నీకు సాక్షాత్కారం చేయిస్తాను అన్నారు బాబా. చెప్పారు కదా. ఆస్తి ఎంత ఉంది? ఆస్తి అంటే ఐశ్వర్యము, ఆస్తి, సిరి సంపదలు, వస్తు వైభవాలు, ఇవన్నీ ఆస్తి కింద లెక్కొస్తాయి.
నెక్స్ట్ సంబంధీకుల్లో సంభాలిస్తూ భగవంతుణ్ణి ఎన్ని సందర్భాల్లో ఎన్ని సంబంధాలు అనుభవం చేసుకున్నావు అది కూడా లెక్క చెప్పండి. నీకు కుటుంబ సభ్యులను ఎందుకు ఇచ్చానన్నారు బాబా? సంభాలించడానికి ఇచ్చానని చెప్పారు. మాతలకు ఏం చెప్పారు? నువ్వెక్కడ కూర్చోబెడితేనో అక్కడ కూర్చో, ఏది తినిపిస్తున్నానో అదే తిను, అదే భుజించు, శ్వాసలో నా స్మృతిలో ఉండన్నారు బాబా. మాతలను ఎక్కడ కూర్చోబెట్టారు? వికారాల అగ్నిలో కాలిపోతున్న కుటుంబంలో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టినాడు ఆయన కాబట్టి ఎన్నుకున్నాడు. ఆయన నిన్నే ఎన్నుకున్నాడు, నువ్వెన్నుకోలేదు ఆయన్ని. ఆయన వచ్చి నీ ఇంటికి వచ్చి నిన్ను ఎన్నుకున్నాడు. అంచేత నువ్వు బాధపడక్కర్లేదు. నేను పెళ్లి చేసేసుకున్నాను, భర్తతో కాపురం చేస్తున్నాను, నేను టీచర్గా ఉంటే బాగుండు, కుమారిగా ఉంటే నా జీవితం బాగుండని నువ్వెందుకు అనుకోవాలి? ఆయన తెలుసు కదా ఎక్కడ కూర్చోబెట్టాలో, కుటుంబంలో కూర్చోబెట్టాడు. వాళ్ళని సంభాలించన్నాడు. భర్తని, భార్య, పిల్లల్ని అందరినీ సంభాలించని చెప్పాడు. భర్త తెలుసుకుంటే భార్యని సంభాలించి, భార్య తెలుసుకుంటే భర్తని, పిల్లల్ని సంభాలించాలన్నారు. సంభాలించమన్నాడు కానీ సంబంధంలో పెట్టుకోమని లేదు అక్కడ పాయింట్. సంభాలించటం వేరు, సంబంధంలో పెట్టుకోవటం వేరు. సంభాలించటం అంటే వాళ్ళ యోగక్షేమాలు లోకధర్మంగా చూడటం. సంబంధంలో పెట్టుకోవటం అంటే అటాచ్మెంట్ పెట్టుకోవటం. సినిమా యాక్టరు ఒక హీరోయిన్తో అతను డ్యూయెట్స్, లవ్ సంబంధించిన పాటలు యాక్ట్ చేసినప్పుడు ఆయన ఎలా ఉంటారు? కెమెరా ముందు రియల్గా ఉన్నట్టు చూపిస్తాడు కానీ మనసులో ఏమి ఉండదు. వాళ్ళ యాక్షన్లో అంత రియాలిటీ ఉంటుంది. గంటన్నర 2 గంటలు ఆడే సినిమాకే అంత అతీతంగా ఉంటే 5,000 సంవత్సరాలకి యాక్ట్ చేయవలసిన మనం ఎంత అతీతంగా ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఒక సినిమా హీరోయిన్ ఒక హీరోతో యాక్ట్ చేసినప్పుడు, ఒక పాట రికార్డింగ్ చేస్తున్నప్పుడు, షూటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు రియల్గా మనకి భార్యాభర్తగానే, లవర్స్గానే కనపడతారు. కెమెరా ముందే యాక్ట్ చేస్తున్నారు తప్ప మనసు అనే కెమెరాలో మాత్రం వాళ్ళకి ఏ విధమైన భావన భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ ప్రకారం ఉండదు. వెరీ రేర్ కేసులో ఉండొచ్చు కానీ ఉండదు. సమాజం ఒప్పుకోదు అక్కడ. వాళ్ళే అలా ఉంటున్నప్పుడు నీకు అంతిమ జన్మలో సంబంధీకుల్ని సంభాలించడానికి ఇచ్చాడు తప్ప అటాచ్మెంట్కి ఇవ్వలేదు. సంభాలించడానికి ఇచ్చారు, సంబంధం జోడించడానికి ఇవ్వలేదు. ఒక హోటల్లో క్లీన్ చేసేవాడు మనం తీసుకున్న ప్లేట్లని పట్టుకెళ్ళిపోయి అక్కడ క్లీనింగ్కి ఇచ్చేస్తారు, టేబుల్ తుడిచేస్తాడు. కానీ మనం మూతి తుడరు కదా, ఆయన తుడుస్తారా? మనం కడుక్కుని మనం కచ్చిపుతో మనం మూతిని మనం తుడుచుకోవాలి తప్ప అతను వచ్చి తుడుస్తాడా? కానీ తిన్న ప్లేట్ పట్టుకెళ్తాడు, ఆ ఎంగిలి ప్లేట్ పట్టుకెళ్ళి అక్కడ బేసిన్లో వేసి కడిగే వాళ్ళకి ఇచ్చేస్తాడు. అలాగే మూతి కూడా తుడిచేయడం అంటే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు అక్కడ. అలాగే నువ్వు అటాచ్మెంట్లోకి వెళ్ళిపోయేవన్నప్పుడు డిటాచ్ అవ్వటం కష్టమైపోద్ది. అక్కడ డ్యూటీగా చేసినప్పుడు అటాచ్మెంట్ ఉండదు. అక్కడ
అర్థమైందా అక్కడ పాయింట్? అంచేత కుటుంబంలో నాకు ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, నాకు వీళ్ళందరూ బాబా పిల్లలు అయితే బాగుండు, ఇలాగ ఆలోచించకూడదు. నువ్వు వాళ్ళకి ఏం కావాలో చేసి పెట్టేయటం, నువ్వు బాబాతోటి అటాచ్మెంట్ అయిపోవటం, వాళ్ళ నుంచి డిటాచ్మెంట్ అయిపోవాలి. వాళ్ళ చేపను కావాలన్నారు. మొన్నోసారి చెప్పారు కదా బాబా, పాండవులంటే ఎవరంటే వికారాల అగ్నిలో కాలిపోతున్న స్థానంలో ఉంటూ నిర్వికారిగా ఉండేవాళ్ళని చెప్పారు బాబా. నువ్వు జ్ఞానంలో ఉన్నావు, మీ నాన్నగారు లేకపోతే మీ ఇంట్లో ఎవరో ఒకరు ఒక చేపను తినాలనుకుని అన్నారు. అంతకుముందు నువ్వు మార్కెట్కి వెళ్ళి తెచ్చివాడు, నువ్వు కూడా తినేవాడు. ఇప్పుడు నువ్వు తెచ్చి వాళ్ళకి ఇచ్చేసి నువ్వు తీసుకోకుండా ఉంటే సంభాళించినట్టు వస్తుంది, కానీ సంబంధం పెట్టుకున్నట్టు రాదు. అర్థమైందా పాయింట్? ఈరోజు మనసా సేవ స్వపరివర్తన మనసా సేవది. మన స్వపరివర్తన అవేమంటే మన మనసు పరివర్తన అయిందంటే మనిషి పరివర్తన అయిపోతాడు. మనిషి పరివర్తన అయిపోతే విశ్వం పరివర్తన అయిపోతుంది. ఓకే, సంబంధాల గురించి చెప్పావా? ఓకే. ఆస్తి గురించి చెప్పావా? ఓకే. దేహం గురించి చెప్పావా? ఓకే. ఇంకేమున్నాయి? ఇంకేమీ లేవు. నువ్వు చెప్పలేదు, బాబా చెప్తాడు మీకు. కొద్ది సమయంలోనే చెప్పేస్తారు మీకు అన్నీ. అప్పుడు మన శిరస్సు కిందకి పెట్టుకుని ముఖ కవలికలో ఏదో తప్పు చేసినట్టు ఆయన ముందు నిలబడవలసి వస్తుంది. మనం పెంచిన తండ్రి ముందు పెద్ద నేరం చేసేటువంటి నేరగాడులాగా ఆ అమ్మాయికి తండ్రి ముందు, ఆ అద్భుతమైన తండ్రి ముందు, ఆ అవినాశి తండ్రి ముందు నిలబడటం అనేది ఆయనకు కూడా అవమానమే మరి. కానీ ఏం చేస్తాడు ఆయన? చట్టాన్ని కట్టుబడిపోయాడు. మనలందరినీ సవరించడానికి చట్టం తయారు చేసుకున్నాడు ఆయన. ఆయనకు కూడా లోపల ఎంతో దయ ఉంటుంది. నేను పెంచిన బిడ్డనే ఇవన్నీ దుర్వినియోగం చేసిన కారణంగా నేను ఇచ్చిన ఈ లోనుగా భావించకుండా తనదిగా భావించి సమాజానికి వ్యతిరేకంగా కళ్యాణానికి బదులు అకళ్యాణం చేసిన కారణంగా నేను పెంచిన బిడ్డనే నా చేతులతోటే శిక్షించవలసి వస్తుందని దయతో బాధపడతాడు కూడా ఆయన. ఆయనకి బాధ కలిగించడం కూడా నీది తప్పే కదా. భగవంతుడికి బాధ అనుభవం అవుదనుకుంటున్నావా? దయే బాధ. బాధ ఉండదు ఆయనకి, దయే బాధ. నీ మీద దయ చూపించడమే ఆయనకి బాధ కలిగినట్లు. అటువంటి తండ్రికి బాధ కలిగించకండి. ఇంక లాక్డౌన్లో ప్రతిరోజు నీ సమయము శరీరము యోగానికి కానీ సేవకు కానీ ఉపయోగించుకో. నీ ధనము ఆస్తి భగవంతుడు ఎంత ఇచ్చాడో పిల్లలందరినీ కూర్చోబెట్టుకో. మీరు జ్ఞానం తెలుసుకోలేదు, నేను తెలుసుకున్నాను. నాకు భగవంతుడు ఈ జన్మలో లోన్ ఇచ్చాడు, ఇది నాది కాదు అని నీ ప్రేమ స్వరూపంలో వాళ్ళ హృదయంలో ప్రేమలో నింపు. అప్పుడు ఏం చేయమంటారు? నాన్నగారు అంటారు వాళ్ళు. నా వాటా తీసేసుకుంటున్నాను, నేను భగవంతుడికి అర్పణ చేసుకుంటానని బ్రహ్మబాబాలాగా చెప్పండి. కొడుక్కి ఎలా బ్రహ్మబాబా చెప్పారు అలాగా. కార్యక్రమాన్ని తయారు చేసుకోవటం మీ విధి. కార్యక్రమం యొక్క ఫలాఫలాలు భగవంతుడు నిర్ణయిస్తాడు.
నీలో నిజంగా నిజాయితీ, నీతి, ధర్మము, పవిత్రత, తండ్రి వచ్చాడు, తండ్రి ఇచ్చాడు, తండ్రికి ఇచ్చేయాలి అని నీ తపనుంటే నువ్వు వీళ్ళందరినీ కూర్చోబెట్టి నువ్వు ఇలా చెప్పితే ఆయన వాళ్ళ మనసుని మార్చేస్తాడు ఆ సెకండ్లో. ఎందుకంటే వైబ్రేషన్ ద్వారానే సృష్టి తయారవుతుంది. ఆయన మనసులో కలిగిన దయ, నీ సత్యత శక్తులు ఆయనలో కలిగించిన దయ మీ పరివారంలో దయ కలిగి, నాన్నగారు తీసుకోండి, భగవంతుడికి మీకు ఎంత కావాలంటే ఎంత వేసుకోండి, భగవంతుని కోసం మీ సేవలో ఉపయోగించుకోండి అని వాళ్ళు మనస్ఫూర్తిగా అంటారు. వాళ్ళకు కూడా భాగ్యం వచ్చేస్తుంది. అసలు నువ్వు అటెంప్టే చేయట్లేదే, నీ లోపల నీ సంబంధీకుల యొక్క సంభాలించడానికి బదులు వాళ్ళని అటాచ్మెంట్ పెట్టుకోవటం వల్ల నీకు ఈ నోటంపడి మాట రావట్లేదు. అర్థమైందా? అంచేత నువ్వు లోనిచ్చిందన్నీ కూడా పాడు చేసిన జాబితాలోకి వెళ్ళిపోయి ప్రకృతి జప్తు చేసినప్పుడు మనస్సు ముక్కల కింద పశ్చాత్తాపడుతుందని బాబా చెప్పారు. బయట తప్పు చేస్తే కన్నీళ్ళు వస్తాయి, కచ్చిఫ్తో తుడుచుకోవచ్చు. ఈ మహాయజ్ఞంలో ఆయన్ని మోసం చేసి నువ్వు మోసగారిగా అయ్యి సమాజాన్ని మోసం చేస్తే ఆ కన్నీరు భగవంతుణ్ణి స్మృతి చేసే వరకు ఆ కన్నీరు ఆగదు. ఎన్ని జీవరుమాలతో తుడుచుకున్నా అవి సరిపోవు. పశ్చాత్తాపం అనేటువంటి కచ్చిపుతో తుడుచుకునే వరకు ఆ కన్నీరు మున్నీరుగా ప్రవహిస్తూనే ఉంటుంది అని చెప్పారు. అంటే పెంచిన చేత్తోటే శిక్ష వేస్తున్నాడు అంటే ఆయనలో ఎంత న్యాయం ఉంది, ధర్మం ఉంది, నిజాయితీ ఉంది, నీతి ఉంది. బిడ్డని చూడకుండా ధర్మాన్నే తన బిడ్డగా స్వీకరిస్తున్నాడు అంటే మనం నేర్చుకున్నది ఏముందండి? ఆయన నుంచి ఏం నేర్చుకున్నాం మనం? కాబట్టి ప్రతిరోజు ఒక చిన్న పుస్తకం పెట్టుకుని దాంట్లో రాసుకుని, ఈరోజు బాబా నీకు ఇది చేశాను, ఈరోజు నాకు వచ్చిన ఇన్కంలో రేపు చాలామందికి పెన్షన్ వస్తుంది కదా, బాబా పిల్లలు చాలామందికి పెన్షన్ వస్తుంది. ఇంట్లో మీకు సంభాలించడానికి అందరూ చూస్తున్నప్పుడు కనీసం ఆ పెన్షన్ బాబాకి ఇచ్చుకోండి, బాబా దగ్గర దాచుకోండి. బాబా ఈ పెన్షన్ వచ్చింది, ఇది నువ్వు నన్ను పెంచు, నా సౌభాగ్యాన్ని పెంచు, ఇదిగో నీ దగ్గర పెట్టేస్తున్నానని ఆయన దగ్గర పెట్టేయండి, అలా ఉంచండి, ఆయన చెప్తాడు దేనికి ఉపయోగించాలో. గవర్నమెంట్ ఎంత మంచి గవర్నమెంట్ అండి, భగవంతుడు వాళ్ళకి ఎంత దయాహృదయం ఇచ్చాడండి. 55 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు, 60 వచ్చినప్పుడు నువ్వు ఇంతవరకు చేసేవు, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపో, సగం జీతం ఇస్తాంలే అంటున్నారంటే మరి వాళ్ళే అలాగంటుంటే భగవంతుడు నీకు ఇవ్వడా? నీ పెన్షన్ అక్కడ పెట్టేసేవనుకో, నీకు మొత్తం 84 జన్మలకి సౌభాగ్యం అనే పెన్షన్ ఇచ్చేస్తాడు బాబా. నువ్వు ఆ పెన్షన్ని వేరేట్లకు ఉపయోగించుకున్నావు అనుకో, కుటుంబంలో వాళ్ళు చూస్తున్నప్పటికీ బాబా కూడా ఏం మాట్లాడు. అస్సలు భగవంతుడంటేనే పిల్లలకు కూడా భయపడతాడు ఆయన. ఎందుకు నా పిల్లల్ని భయపెడతాం, ఆ భయం ఏదో నేనే ఉంచుకుందాం అనుకుంటాడు ఆయన. ఏంటి భయం ఆయనకి? అయ్యో పోగొట్టేసుకున్నాడే, సంగమయుగంలో సౌభాగ్యాన్ని ఇవ్వడానికి వచ్చింది నేను, సముద్రంతో సమానమైన నేను, సౌభాగ్యం ఇవ్వటంలో గొప్పవాడినైన నేను, ఎంతమందికి ఇచ్చినా తరగనటువంటి ఖజానా ఉన్న నేను, వీళ్ళు పొందలేదా అని దయ అనే భావనలో బాధపడతాడు ఆయన. కాబట్టి సేవను ముగించే సమయంలో ఆయన బాధ పెట్టకండి, ఆయనకి వెళ్ళిపోయే సమయం కూడా ఆసన్నమైపోయింది. కరెక్ట్గా 10 నెలల్లో ఆయన వెళ్ళిపోతారు. మీరు నమ్మండి, డేట్ కూడా బాబా చెప్పారు. ఇంక 10 నెలలు ఉందంటే మీకు తనువును ఉపయోగించుకోవాలన్నా, ధనాన్ని ఉపయోగించుకోవాలన్నా, మనసును ఉపయోగించుకోవాలన్నా,
సంబంధ సంపర్కాల్లో నువ్వే బాబా నువ్వే అనేటువంటి తపన తపస్సులో మార్చుకోవాలన్నా ఓన్లీ 10 నెలలు ఉంది. ఆ 10 నెలల్లో ఇప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంది. రోజులు గడిచి కొలిది ఛాన్స్ తగ్గిపోతుంది. అర్థమైందా? అనుభవమైందా? ఈరోజు నేను మనసా సేవ ఏం చేయాలి బాబా అనుకుని ఎవరో ఒక బాబా ఆత్మతో ఎక్కువసేపు మాట్లాడాను. ఒక సబ్జెక్టు అనుకున్నాను నేను. ఆర్థికంగా చాలామంది దెబ్బతినేశారు బాబా కరోనాలో. వాళ్ళ పరిస్థితి చూస్తుంటే దయానకంగా ఉంది. లౌకిక అలౌకికంలో వాళ్ళ గురించి సేవ చేయాలి అనుకున్నాను మనసా సేవలో. మనం అనుకున్నది వేరు, బాబా చేయించేది వేరు. మార్చేశారు మొత్తం సిస్టమ్ అంతా మార్చేసి, నువ్వు పరివర్తనవు, విశ్వం పరివర్తన చేసేస్తాను. అది ఫిక్స్ అయిపోయింది డ్రామాలో. ఓన్లీ 10 నెలలు ఉంది. ఇంకా మన పరివర్తన 10 నెలలు ఉంది. తర్వాత పరివర్తన అవుతానన్నా కోర్టులో జప్తు చేసేయమని తీర్పిచ్చినప్పుడు నేను మొత్తం డబ్బు కట్టేస్తానన్నా కూడా ఎగ్జామ్స్ని ఇవ్వరు. అక్కడ జప్తు చేసేస్తారు. నువ్వు తెలివైన వాడివైతే ఆ డబ్బు ఇంకొకరు ఎవరికొని ఇచ్చి కొనిపించాలి. అప్పుడు ఆతల వాళ్ళు ఏం చేస్తారంటే సవగ్గా వస్తుందని చూద్దాం, అప్పులు పాలైపోయాడు కదా, గవర్నమెంట్ కూడా ఏదో బిడ్డేసిన దానికి ఇచ్చేద్దామని చూస్తారు. అలా అయిపోద్ది మన జీవితం. మనలోనిచ్చినటువంటి శరీరము, మనలోనిచ్చినటువంటి ఆస్తి ఐశ్వర్యాలు, సిరి సంపదలు, వస్తు వైభవాలు, బంధు ప్రీతి అన్నీ సమాప్తి అయిపోతాయి. అంచేత ఆ దయాహృదయాన్ని బాధ పెట్టకండి, ఆ దయాహృదయాన్ని సంతోషపెట్టండి. ఇప్పటి నుంచైనా ఈ 10 నెలల్లో మీ అకౌంట్ అంతా చూసుకుని మీ సంబంధీకులకు చెప్పుకుని బాబాను తోడెట్టుకుని సరిదిద్దుకోండి. సరి అయిపోతుంది. జరిగిపోయిన దానికి బిందువు పెట్టేయండి. జరగబోయే దానికి సత్యమైన మనసుతో ప్లాన్ తయారు చేసుకోండి. సత్యయుగం వచ్చేస్తారు. ఓం శాంతి. సంగమ యుగంలో సంబరాల యుగంగా అనుభవం అయిపోతుంది. సత్యయుగం వచ్చేస్తారు. సత్యమైన వాడికి మీ ఆస్తి ఐశ్వర్యాలు, సిరి సంపదలు అన్నిటి గురించి చెప్పి ఆయన దయాహృదయాన్ని మార్చండి. దయాహృదయం అంటే ఎంత దయ అంటే లాస్ట్ బెడ్ మీద కూడా ఆయనకు దయ ఉంటుంది. అయ్యో నా మాటిని కృష్ణుడు తయారవ్వడని సంతోషం కాదు ఆయనకి, లాస్ట్ బిడ్డ తయారవ్వలేదని బాధ ఉంటుంది ఆ భగవంతుడికి. అర్థమైందా? ఆ బాధనే మీ స్వపరివర్తన ద్వారా, మీ త్యాగం ద్వారా, మీ తపస్సు ద్వారా ఆయన్ని ఆనందింపచేసి పరంధామంలో ఆనందంతో ఉండేలాగా మళ్ళీ 5000 సంవత్సరాలకి ఆనందంతో వచ్చి మనందరికీ ఆనందం ఇచ్చి, ఆనందమే ఆనందం, నిజానంద స్వరూపుణ్ణి ఆనందమయం చేసి అన్నీ సంపాదించుకోండి. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్.